అబద్ధాలు చెప్పి ఓట్లతో ఓట్లు వేసి పేర్కొన్నాం తెలియజేస్తున్నా. మోసాలని పంచాయతీ ఎన్నికైనప్పుడు ఓడిపోయి దివాకరం మందమే కాదు, గ్రామాల్లో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్స్ ఉన్నాయి, డెప్యూటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నాయి. ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండాగాడు, హౌలి గారు, పాగల్ గారు, దేటి గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది, మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక కమల్తో మా కేసీఆర్ నుంచి మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా మాకు చేతలకు కాదు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా, నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా, మీరు కన్యగా చేస్తే ప్రాణంలో కలిపి పారుతుంది, గోదక కలిపి పారుతుంది ఒక్కొక్క కొడుతుంది. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలరు తెలంగాణ బీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఆ పెద్ద కక్ష సాధింపు పోలే, మేమే కక్ష సాధింపు పోతే ఆ యూట్యూబర్ మలయాళం ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా కొంతమంది చెత్తన కొడుకు ముందురా కొడుక మాయమైపోతుంది.